అమెరికా పర్యటనలో 19 కంపెనీలతో 31,500 కోట్ల పెట్టుబడి కోసం ఒప్పందం కుదిరిందని ప్రకటించారు మంత్రి శ్రీధర్ బాబు. సౌత్ కొరియా పర్యటనలో భాగంగా 6 కంపెనీలతో 4,300 కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇక ఈ ఎంఓయూలతో 30,750 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం ప్రవాస భారతీయులు భాగస్వామ్యం అయ్యేలా ఈ పర్యటన జరిగిందన్నారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. కన్విక్షన్ కమిట్మెంట్ వారికి తెలియజేయడానికి పరస్పరంగా వారు వెనకాల పడతా ఉంటాం. ఇక్కడ మీరు చెప్పారు, ఎంఓఎల్ చేశారు, మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టమని, తప్పకుండా అదే విధంగా తీసుకెళ్తాం. 100% వారు చేసిన ఒప్పందాలను పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేయడానికి మా పూర్తి స్థాయి కృషి ఉంటుంది. మేము ముందుకు కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. సార్ ఇప్పుడు అదే మీరు చెప్పాలి కదా. ఇప్పుడు మేము ముందు కూడా చెప్పినాం, గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద పాస్ట్ గవర్నమెంట్ ఏదైతే మంచి ఉదాహరణలు ఉన్నాయో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈ క్రమంలో వారు పాస్ అయినరా ఫెయిల్ అయినరా అని చెప్పడానికి వాళ్ళలాగా ఇదేదో ఫస్ట్ షోనో సెకండ్ షోనో, వారి ఫస్ట్ షో అయితే నా సెకండ్ షో కావడానికి నేను చెప్పడానికి లేదు. 30% అయిందంటే వారు పాస్ అయినట్ట. ఈరోజు ఏ కారణాల వల్ల కాలేదు, దాని వెనకాల పడి చేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా వారు చేసిన ఒప్పందాలను కూడా తప్పకుండా బేరీజు చేస్తాను. ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేకపోయినారు, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. వీఆర్ ఆల్ ఆన్ పాజిటివ్ వికెట్. వాళ్ళలాగా కాదు, మేము ఈర్చబడే వాళ్ళం కాదు. వాళ్ళది 100% చేస్తే 101% చేస్తాం. ఎస్ మేడం. Sir, this you're talking about this new policy, right, for industry. So, is there any plan to scrap the old TSI pass and maybe? Ma'am, I just told whatever the good examples of earlier policies will be carried on, and also see that the new and innovative policy is on the anvil. For example, they never cared about MSMEs. There is no separate policy of MSME for the past 10 years. Now we are trying to bring out a policy on MSMEs. This shows our conviction, because MSME is only field which creates more employment. So we would like to concentrate on that. And secondly, few good things what they would have done, what earlier we would have done in 2004 to 14 during